सर्वथा क्रियतां यत्नः सीतामधिगमिष्यता पक्षलाभो ममायं वः సిద్ధిప్రత్యయకారకః. ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తిని అమృత శక్తి అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, మంచం మీద నుంచి లేవలేకపోయినా, బాగా కఫం పెరిగిపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చొప్పున చదివితే మంచి అవయవ లాభం. కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీనివలన బాధపడిన వాళ్ళు ఉన్నారు. సంపాతి సీతాదేవి గురించి చెప్పాడు. మీరు వెళ్ళండి, ఆవిడ దొరుకుతుంది అని. అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎర్రగా రెక్కలు వచ్చేశాయి. అద్భుతంగా రెక్కలు వచ్చాయి. మంచి బలమైన రెక్కలు వచ్చాయి. రాముడి గురించి, సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించినా, వారికి ఉపకారం చేయాలనుకున్నా, వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి, మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఎగిరిపోయాడు. ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు. ఈ మంత్రం మహామంత్రం, ప్రేమ మంత్రం, చాలా పవిత్ర మంత్రం. ఇందులో మొదటి అక్షరం సా అనేది సీతాదేవికి సంబంధించిన బీజం. తత్సవితుర్వరేణ్యంలో బీజం. అందులో త్నః అనేది వికలాంగులను బాగు చేసేటటువంటి ధన్వంతరి మంత్రం. సి అనే మంత్రము బుద్ధి జ్ఞానాన్ని పెంచే మంత్రం. పాకారము ఉత్సాహాన్ని పెంచే మంత్రం. ఈ బీజములను కలిపి ఈ శ్లోకంలో పెట్టారు. అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు ఈ శ్లోకాన్ని రోజు 3 పూటలా 3 సార్లు చదివేవారు. వైద్యుడు మందుని నారాయణ స్మరణ పూర్వకంగా ఇస్తే మనం నారాయణ స్మరణ పూర్వకంగా వేసుకుంటే వెంటనే ఆరోగ్యం త్వరగా లభిస్తుంది. ఈ గొప్ప శ్లోకం భక్తులందరినీ రక్షిస్తుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు అంటే మొత్తం 9 సార్లు నమ్మి చేసుకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది. బలం గురుహో ప్రవర్ధతాం.